మహాగణాధిపతయే నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికం ఇవ బంధనాదుతో మృత్యుయేక్షయమామృతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 8 సెప్టెంబర్ 2019 ఆదివారం. వికారి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు తిథి శుక్ల దశమి. ఈరోజు రాహుకాలం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు. ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం. ఈరోజు జన్మించిన వాళ్ళకి రాహు మిథున రాశిలో ఉన్నారు. సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు సింహరాశిలో ఉన్నారు. గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. శనికేతులు ధనుసు రాశిలో ఉన్నారు. ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం. కేతుమాయ దశ ప్రారంభమవుతుంది. లక్షణం వచ్చేసి బా మీద, జన్మనామము బా మీద స్టార్ట్ అవుతుంది. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరాన్ని విషయానికి వస్తే లా లీ లో ఆ చాచో అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. రోజు మొహమాటం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నూతన వస్తు లాభం చేకూరుతుంది. మిత్రులతో సంతోషంగా గడపగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు చండీ స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితం పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే వా వి ఓ ఈ ఉ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడుతున్నాయి. ఆదాయం మించిన ఖర్చులున్నాయి. ప్రతి ఒక్కరూ మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉన్నది. ఆందోళనకర సంఘటనలు జరిగే అవకాశం కనపడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు లింగ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే కా కీ కో హా హు అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు వాహన సౌఖ్యం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కార్యజయం కలుగుతుంది. వ్యాపార రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు కుంకుమ కలర్. ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే డా డీ డో హే హు అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ఈరోజు అద్భుతాలు సృష్టించే అవకాశం కనబడుతుంది. ప్రతికూలం నడుస్తుంది. ఆదాయాన్ని నిల్వ చేస్తారు. వ్యవసాయ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు ధనలక్ష్మి సూత్రం పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫాల్గొని 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే టా టీ టో మా మీ మో అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఈరోజు వృత్తి వ్యాపార రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రాని బకాయిలు వసూలవుతాయి. కుటుంబంలో సౌఖ్యత ఏర్పడుతుంది. ఈరోజు ఆదాయానికి లోటు ఉండదు. మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే పా పీ పో షా అన్న అక్షరాలు కన్యారాశి కింద వస్తాయి. ప్రయాణాలందు సౌఖ్యం అవసరం. కార్యజయం కలుగుతుంది. అధిక ధన నష్టం వాటిల్లే అవకాశం కనబడుతున్నది. బంధువుల రాకం వల్ల డబ్బులు అదనంగా ఖర్చు అవుతాయి. కొన్నింటి లాభాలు కనబడుతున్నాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు శ్రీ విష్ణు కవచం పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్, రోడ్ నంబర్ 6, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే రా రీ రో తా తీ తూ అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ఈరోజు అన్ని రంగాల వారికి సానుకూల సమయంగా కనపడుతుంది. కొత్త మిత్రులతో స్నేహం
జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనపడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. మీరు లలిత సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే నా, నీ, నో, యా, యు అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ఈరోజు చేయి వృత్తి రంగుల వారికి సానుకూల సమయంగా కనపడుతుంది. వివాదాలు, విరోధాలు తగ్గుముఖం పడతాయి. వృధా ఖర్చులు ఉంటే తగ్గించుకునే అవసరం ఉంది. వాహన ప్రయాణాలు చేస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఊదా రంగు. శ్రీ లలితాదేవి కవచం పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే బా, బీ, బో, యా, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరులను అంతగా నమ్మకుంటే ఉంటే మంచిది. ధన వ్యాయామం జరగవచ్చును. దేవాలయ దర్శనం చేస్తారు. మంచి ఆలోచనతో ముందుకు నడవాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే గా, గీ, గో, జా, జీ, జో అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. ఈరోజు అనుకోని ధన వ్యాయామం జరగవచ్చును. అధికారుల వల్ల మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. అనవసర కలహాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. దూర బంధువులతో మాట పట్టింపు ఏర్పడే అవకాశం కనబడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే గా, గీ, గు, సా, సి, సో అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిన అవసరం ఉంది. మనసులో చంచలత్వం తగ్గుతుంది. వృత్తి వ్యాపారం మధ్య వ్యత్యాసం కనబడుతుంది. స్థిర ఆదాయం పెరుగుతుంది. రుణ బాధలు తగ్గుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. లలిత సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభద్ర 4 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే దా, ది, దో, దే, షాషు అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ఆదాయం అధికంగా పెరుగుతుంది. సకల కార్యజయం జరగవచ్చును. విందులు వినోదాల్లో పాల్గొంటారు. అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. మంచి మాటలో భాగంగా ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకుందామండి. మనం అసలు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన ప్రతి ఒక్కరికి ఉండే సమస్య, ఇంట్లో లక్ష్మీదేవి రావాలి. లక్ష్మీదేవి రావాలంటే మనం మామూలుగా నైటు డిన్నర్ చేసిన తర్వాత, భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మనం వెంటనే కొంతమంది ఇళ్ళల్లో వెంటనే కడిగిస్తుంటారు. అలా కడగటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నిలువ ఉండదండి. లక్ష్మీదేవి నిలువ ఉండాలంటే ఆ ఇంట్లో అట్నే వేసి మర్నాడు మార్నింగ్ శుభ్రం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.